ఈ సీలింగ్ ఫ్యాన్స్కి ఈ రెగ్యులేటర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనకు సీలింగ్ ఫ్యాను ఎంత స్పీడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నా కూడా రెగ్యులేటర్లో మనకు ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రెగ్యులేటర్ ఉండడం వల్ల మనకు ఫ్యాన్ మీద ఎక్కువ లోడు పడదనమాట. కొంతమంది ఏంటంటే ఈ రెగ్యులేటర్ లేకుండా వాడుచుంటారు. అటువంటప్పుడు మనకు ఫ్యాన్ మీద ఎక్కువ లోడ్ పడి మనకేంటంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ వీడియోలో మనం ఈ రెగ్యులేటరు కాలిపోతే ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేనేంటంటే ఫ్యాన్ స్విచ్ వేస్తున్నాను అన్నమాట. ఫ్యాన్ స్విచ్ వేశాను. ఇప్పుడు రెగ్యులేటర్ని చిన్నగా ఒక సగం తిప్పుతా. ఫ్యాన్ అనేది మనకు కొంచెం స్పీడ్ తిరగాలి, మనకు తిరగల. ఇప్పుడు నేను రెగ్యులేటర్ని పూర్తిగా తిప్పేస్తున్నాను. పూర్తిగా ఎండ్ వరకు తిప్పేశాను. ఇప్పుడు ఫ్యాన్ అనేది స్పీడు మూమెంట్ అయ్యింది. దీనివల్ల మనకేంటంటే అర్థమయ్యేది, ఇక్కడ మనం ఈ రెగ్యులేటర్ని సగం తిప్పితే మనకు ఫ్యాన్ అనేది కొంచెం తిరగాలి. అది తిరగలేదు కనుక, స్లోగా ఉంది కనుక మనకు రెగ్యులేటర్ పోయిందని మనం కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం రెగ్యులేటర్ని మార్చుకోవాల్సి ఉంటుంది. మరి రెగ్యులేటర్ని ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. నేనైతే మీటర్లో పవర్ని కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు కొత్త రెగ్యులేటర్ అనమాట. దీనికి ఫిట్టింగ్ చేద్దాం. ఇది వచ్చేసి మనకు పాత రెగ్యులేటర్ అనమాట. సో దీన్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం తిప్పినట్లయితే మనకు ప్యానల్లో మీరు గమనించండి, ఈ రెగ్యులేటర్కి 2 వైర్స్ వస్తాయి. ఇవి 2 వైర్స్. ఒక బ్లూ వైరు చూసుకుంటే మనకు ఎర్త్ వస్తుంది. ఇప్పుడైతే నేను ఈ రెగ్యులేటర్ని దీనికి వేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించగలరు. వేరే రెగ్యులేటర్ అయితే వేయడం జరిగింది, ఇక్కడ మీరు గమనించవచ్చు. సో దీని కనెక్షన్స్ మనకు చూసుకుంటే 2 కనెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మీరు గమనించండి, మనకు కనెక్షన్లో అవుట్ సైడ్ నుంచి వచ్చినటువంటి కనెక్షన్, మీటర్ నుంచి వచ్చినటువంటి కనెక్షన్లో మనకు ఎర్త్ కనెక్షన్ బ్లూ ఉంటుంది. అలాగే మెయిన్ వచ్చేసి మనకు రెడ్ కనెక్షన్ ఉండడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకు ఈ రెగ్యులేటర్ 2 వైర్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వైర్ వచ్చేసి ఒకటికి ఎర్త్కి ఇచ్చేయాలన్నమాట. రెగ్యులేటర్లో 2 వైర్లు చూసుకుంటే ఒక వైర్ వచ్చేసి మనకు ఎర్త్కి ఇచ్చేసాం. ఇక రెండో వైరు చూసుకుంటే ఇది ఫ్యాన్ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ వైర్ అనమాట. మనకి ఫ్యాన్లో సెకండ్ వైర్ మనం చూసుకుంటే మనము ఇక్కడ స్విచ్కి ఇవ్వడం జరుగుతుంది. స్విచ్ కనెక్షన్ అయితే ఇచ్చేసాము. ఇక రెగ్యులేటర్లో రెండో వైర్ వచ్చేసి ఫ్యాను ఫస్ట్ వైర్కి కలపాలి. మనకి ఈ బ్లూ వైరు, ఈ రెడ్ వైర్ వచ్చేసి ఫ్యాన్ వైర్లు అనమాట. ఒక వైర్ వచ్చేసి స్విచ్కి ఇచ్చాం, ఫ్యాన్ వైర్ రెడ్ వైరు. ఇది వచ్చేసి రెండో వైర్ వచ్చేసి రెగ్యులేటర్ ఫస్ట్ వైర్కి ఇచ్చాము, ఆడకి అయిపోయింది. ఇక రెగ్యులేటరుకి మనకు ఎర్త్ కావాలి కనుక మనకి ఎర్త్ కనెక్షన్ అయితే ఇచ్చేసామన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది కనెక్షన్ అనేది. మనకు సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనము వేరే రెగ్యులేటర్ అయితే మార్చాము. ఇప్పుడైతే టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఆన్ చేశాను. ఇప్పుడు మనకు సెటప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మరి నేను ముందుగా అయితే లైట్ ఆన్ చేస్తున్నాను. లైట్ అయితే వెలిగింది. ఇక్కడ నేను ఫ్యాన్ స్విచ్ ఏదైతే ఉందో ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తా. మీరు చూసుకోవచ్చు, ఫ్యాన్ కూడా మనకు బ్రహ్మాండంగా తిరగడం జరుగుతుంది. ఇప్పుడు నేనేంటంటే రెగ్యులేటర్ని సగం పెడతాను. సగం పెట్టా. ఇప్పుడు మీడియంగా మనకు ఫ్యాన్ అనేది తిరుగుతుంది. గమనించండి, ఇదన్నమాట.